హ్యాపీ మనీ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. హ్యాపీ హ్యాపీ మార్నింగ్ 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 Happy సార్. morning, morning, హ్యాపీ మనీ మార్నింగ్ సార్. కోడియనమ్మ గారు మాధవ్ గారు నేను మ్యాచింగ్. అవును సార్. సో స్టార్ట్ చేద్దాం. హ్యాండ్స్ రెండు గట్టిగా రబ్ చేసుకోండి. మీ కాలు మీద పెట్టుకోండి. ఎనర్జీ శరీరం అంతా పాసన చేసుకోండి. మీ అరచేతి రెండు చూస్తూ నవ్వుతూ సంతోషం కలుగుతారు. మార్నింగ్ సార్. హ్యాపీ మనీ మార్నింగ్ అండి. సరే వాళ్ళంతా ప్రశాంతంగా ఉందండి. ఓకే, పాజిటివ్ ఎనర్జీ అన్నప్పుడు వాళ్ళంతా వైబ్రేషన్ వచ్చేసిందండి. ఓంకారం ఓంకారం అప్పుడు అంతా ఏదో గుడిలో ఉన్నట్టు శివుడు కనిపించినట్టు అలా ప్రశాంతంగా ఉందండి. ఓకే అండి. మనీ కౌంటింగ్ బాగానే ఉందండి. వాళ్ళ ఫర్గ్యూనెస్ మా మామయ్య కన్నా చెల్లెలకు చెప్పుకున్నానండి. ఓకే. అమౌంట్ ఇచ్చినట్టు అది చేసుకున్నాను. నిన్న వచ్చేసి మనీ కౌంటింగ్ బాగానే ఉందండి. మనీ కౌంటింగ్ 10% గురువు గారికి, 10% బాబా గారికి ఇచ్చాను. ఇవాళ డిపార్ట్మెంట్ స్టోర్ స్టాక్ అంతా అయిపోయిందండి. దాన్ని అన్ని చూసుకొని ఫుల్ఫిల్ చేసుకున్నాను. మొత్తం స్టాక్ అంతా తెచ్చుకున్నాను. నిన్న బాడీ పెయిన్స్ ఉన్నాయండి. అంతా ఓకే. బాడీ పెయిన్స్ ఉంటే ఏం చేయాలో అర్థం కాక మీకు నైట్ ఫోన్ చేశానండి. ఫోన్ చేస్తే తెల్లారిపాటికే తగ్గిపోయినాయండి. వెరీ గుడ్. అంతా మీరు ఎక్కడికి ఉందండి. మీకు నొప్పి హ్యాపీగా స్టార్ట్ అంటే ఫోన్ చేయాలండి. అప్పుడు ఇమీడియట్‌గా రిజల్ట్ ఉంటుంది. నైట్ చేసే కంటే పొద్దున్న తగ్గిపోయింది. తగ్గిపోయిందండి. సో ఈసారి బాడీ పెయిన్స్ మెడికల్ షాప్‌కి వెళ్ళక్కర్లేదు. నాకు ఫోన్ చేసినప్పుడు నేను స్టార్ట్ చేస్తాను. రాత్రి టాబ్లెట్ వేసుకుందాం అని కూడా వేసుకోలేదండి. వేసుకోకుండా మీకు ఫోన్ చేశాను. తగ్గిపోయింది. ఇవాళ ఆఫీస్కి సెలవు పెట్టాల్సి వచ్చిద్దేమో అనుకున్నాను. కానీ అవసరం లేదు. నాకు చెప్పారు కదా. బాగానే ఉందండి. వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. సరోజ గారు హ్యాపీ మనీ మార్నింగ్ సార్. హ్యాపీ మనీ మార్నింగ్ అండి. ముందు మిమ్మల్ని అడుగుదాం అనుకున్నా. మాడి తోట కదా ఆవిడ ఆఫీస్కి వెళ్ళాలని ఆవిడ అడిగింది. చెప్పండి. అదే మామిడి తోట దగ్గరే చాలా హ్యాపీ అనిపించింది సార్. అయితే ఈరోజు ఓంకారంలో అంతా కామ్గా సార్, అసలు ఏది అనిపించలేదు. మొత్తం ఇట్లా మబ్బులు లెక్కనే కామ్ ఉంది. ఇది మటుకు ఈ ఫోర్ హెడ్ ఇదంతా అంటే మన ఈ ఈరింగ్ సెషన్ ఉండే వరకు ఉంటుంది సార్. తర్వాత తగ్గిపోతుంది. ఇప్పుడు స్టార్ట్ అయినప్పటి నుండి అదే. అవును సార్, నిజమే. నన్ను చూస్తుంటే వస్తుంది అంటే యాక్టివేట్ అవుతుంటదండి. అదే సార్. ఇవాళ మా పాప వాళ్ళతో భూపాలపల్లి వెళ్తున్నాం సార్. ఇవాళ వెరీ గుడ్. హ్యాపీ జర్నీ. రేపటి నుండి సెషన్ అక్కడ నుండే 10 days. ఓకే. మనవరాలు బర్త్డే అయిపోయింది. మళ్ళీ ఫస్ట్ కి వస్తాం ఇటు ఏరియాకి. ఓకే. అయితే సార్ ఇవాళ మామూలుగా బ్లెస్సింగ్స్ అంటే అమ్మను అత్తయ్య ఇచ్చారు. అయితే ఇప్పుడు మీరు ముక్కోటి దేవతలు బ్లెస్సింగ్స్ అప్పుడు అని అన్నప్పుడు సార్ వెనక నడుము దగ్గర కుడివైపు నుండి ఇట్లా ఇట్లా పైకి సార్ పెయిన్ ఇట్లా జుమ్మనే వచ్చింది సార్. పెయిన్ కుడివైపు నుండి పైకి వెనక. ఆ తర్వాత అక్కడ నుండి కడుపులోకి వచ్చేసింది సార్. అదే ఒక్కటే అట్లా సెకండ్ ఇట్లా వచ్చేసింది సార్. కడుపులోకి వచ్చేసి అసలు ఎంత పెయిన్ సార్. ఇట్లా ఇట్లా అసలు గిలగిలా కొట్టుకున్నట్టు అట్లా అనిపించింది. అదే ఒకటే 1 సెకండే సార్. తర్వాత తగ్గిపోయింది. అసలు ఏం లేదు. మరి ఎందుకు అట్లా వచ్చింది? ఇదే ఫస్ట్ టైం, నాకు ఎప్పుడు రాలేదు సార్. చెప్పనా? చిన్నప్పుడు మనం ఒక ఊహ తెలిసే వయసు వద్ద 5 years అవుతుంది. ఊహ తెలిసినప్పుడు నుంచి మనకి స్కూల్ ఏజ్ పూర్తి అయ్యేలోపు, అంటే 10th class పూర్తి అయ్యేలోపు మనం ఏం చేస్తాం, ఎన్నో అనుమానాలు పెట్టుకుంటాం. ఇంట్లో లేచి చెప్తారు దొంగడు వస్తాడు, బూచోడు వస్తాడు అని చెప్పి. ఏదో సౌండ్ వస్తుంది, సడన్ గా భయపడతాం, ఉలికి పడతాం. అనుమానాలు భయాన్ని ఏమవుతాయంటే మన శరీరంలో మచ్చల కింద ఏర్పడతాయి. మనకు తెలియదు. మనం దేని భయపడిన సరే ఆ భయాలన్నీ కూడా శరీరం లోపల మచ్చల కింద ఏర్పడతాయి. అవి పోవు. ఎలా పోతాయి?
అవి పోకపోతే ఫ్యూచర్‌లో జబ్బులుగా మారతాయి. పోవాలంటే మెడిటేషన్ హుహు. చేయాలి. మెడిటేషన్ చేస్తే ఒక 3 ఇయర్సో, 4 ఇయర్సో, 5 ఇయర్సో, 10 ఇయర్స్ మెడిటేషన్ చేస్తే మనం మెడిటేషన్ కూర్చున్నప్పుడు అవన్నీ ఒక్కోటి క్లియర్ అవుతుంటాయన్నమాట. అవి కరిగిపోయి మనకి ఎనర్జీ వస్తది. హుహుహు. కరిగితే తప్ప మనకి యూజ్ ఉండదండి. అవన్నీ హీలింగ్‌లో జస్ట్ ఒక 3 మంత్స్‌లో కరిగిపోతాయి. హుహు. ఓకే సార్. ఆ కరిగేటప్పుడు మీకు ఎర్లీ ముందుకు తెలుస్తది మీకు పెయిన్. వన్స్ అయిపోయిందంటే ఇంక లేదు ఫినిష్. హ్మ్. మళ్ళీ ఫ్రెష్‌గా యాక్టివేట్ అవుద్దన్నమాట. అదే. ఒకవేళ కడుపులో చేయి పెట్టి తిప్పినట్టు అనిపిస్తదండి. ఆ! అవును సార్. అసలు ఇవాళేంటో అసలు కడుపంతా ఇట్లా అదే. తిప్పేసినట్టే అనిపిస్తది నిజంగానే. మీరు హ్యాపీ ఫీల్ అవ్వాలండి. అదే సార్. ఒకళ్ళ తల మీద సుత్తిచ్చి కొట్టినట్టు అనిపిస్తదండి. పక్కన ఎవరు ఉండరు. అంటే అది హ్మ్. పోయే ముందు కొన్ని కొన్ని తెలిస్తే కొన్ని కొన్ని తెలియవు. అదే సార్. ఎక్కువ ఉన్నవి ఖచ్చితంగా తెలుస్తదండి. అదే చిన్న చిన్నవి ఉన్నాయనుకోండి ఒక స్మోక్ నల్లని పొగ వెళ్ళిపోతే అనిపిస్తది. హ్మ్. చాలా హ్యాపీ ఫీల్ అవ్వండి. మొత్తం పోయింది మీకది. ఆ! సరే సార్. థాంక్ యూ ఏదైతే సార్. ఉందో భయం అది పోయిందండి అది. హ్మ్. అది నెగెటివ్ క్లియర్ అయిపోయింది. అదే సార్. ఓకేనా? ధీమాగుండండి. చెప్పండి. థాంక్ యూ సార్. మామిడి మామిడి తోటలోకెళ్ళాం గదా సార్. ఓపెన్ చెప్పుకున్నాం గదా! అదే ఓపెన్ చెప్పుకోమన్నారుగా చెట్టుకి. అదే హ్మ్. మన నెగెటివ్స్ ఇచ్చేసి పాజిటివ్స్ తీసుకోమని. ఆ! అక్కడ చాలా మంచిగా అనిపించింది సార్. తర్వాత గొయ్యి తీసి మన పేపర్ పెట్టడం అదంతా. మామిడికాయలు మటుకు కోసుకున్నాం సార్. ఒక బస్తయితే పుల్లటి మా చిన్న మనవరాలికి రసాలు ఎన్ని ఉన్నాయో తీపియి అన్ని బస్తాలన్నీ నింపుకున్నా సార్ నేనైతే ఈరోజు. నాకును మా పెద్ద మనవరాలికి. ఇయాల మామిడి తోట అనంగానే చాలా హ్యాపీ అనిపించింది సార్. చాలా రోజులైంది కదా హ్మ్. సార్! మామిడి అవునండి. తోటకి వెళ్ళక చాలా రోజులు. అంటే మధ్యలో మనకి 4 డేస్ గ్యాప్ వచ్చింది. అదే మన స్కూల్‌కి అదే సెలవులిచ్చాం కదా! 4 రోజులు. అదే. దానివల్ల చాలా రోజులైంది గ్యాపు. హ్మ్. చాలా బాగా అనిపించింది సార్. అందరం వెళ్ళటం, మెడిటేషన్ చేసుకున్నామంట కొంతసేపు చెట్ల కింద కూర్చొని అందరం. హ్మ్. సెషన్‌లో ఉన్న అందరూ తలా ఒక చెట్టు ఇది మామూలుగా చెప్పుకున్నారంట సార్. ఓపెన్ చెప్పుకున్నారంట. అది బావుంది సార్. అయితే ఇది అలా ఇవాళ మన్ కౌంటింగ్ నేను అనుకున్నంత అది టార్గెట్ కౌంట్ చేశారంట గానీ, ఇవాళంతా మొత్తం ఇదే షాపింగే ఉంది ఈరోజు మొత్తం. అంటే ఇగ అప్పుడు అదే మా మ్యారేజ్ డేకి తీసుకోవాల్సిన షాపింగ్ అదంతా, మా పాప అదంతా చేయటం, ఇయర్ రింగ్స్ తీసుకోవడం. ఈరోజు ఇస్తున్నాం సార్ మా వారిది. ఎందుకంటే నిన్న ఆయన లేడు. బంగారం షాపే. మాయి 30 ఇయర్స్, 35 ఇయర్స్ నుండి వాళ్ళే చేస్తారు సార్. ఆహ్, అవునండి. వా ఆ ఇంటి పేరు వాళ్ళే చేస్తారు. మా అత్తగారు వాళ్ళ ఇంట్లో. మా బావగారు వాళ్ళ పెళ్లయినప్పటి నుండి పుస్తే మట్టలు మొత్తం వాళ్ళే. వాళ్ళ దగ్గరే చేయిస్తాం. ఇక్కడికొచ్చిన దగ్గర నుండి వాళ్ళ దగ్గరే మేము కూడా చేయించేది. వెరీ గుడ్ అండి. కొత్తగూడెంలో ఉన్నప్పుడు కూడా ఒకటే షాపు. ఇక్కడ అదే షాపు. వాళ్ళేదో ఫంక్షన్ ఉండి ఎళ్లారు. ఇవాళ ఆర్డర్ ఇచ్చేసిన తర్వాతే అటెళ్తాం భూపాలపల్లికి. మనం వచ్చే లోపల తయారైతాయి కదా సార్ అవి. ముందే వెరీ చేయించుకుంటే గుడ్. మంచిదని. పిల్లలు మటుకు చెవులేయును అవి ఇస్తా అన్నారు. హ్యాపీ మార్నింగ్ చెప్పు సార్‌కి. చెప్పు. ఆ! చెప్పు. పర్లేదు తప్పు అట్లా. గుడ్ మార్నింగ్ సార్. హ్యాపీ మనీ మనీ ఎళ్ళిపోయింది. వెరీ గుడ్. అయితే సార్ అవి ఈరోజు తీసుకొని వీళ్ళకి అదే వెండి చైన్స్‌కి అది ఏసేయాలి సార్. అవి హ్మ్. చెవులియి అవి మొత్తం తయారయ్యినయి వాళ్ళు తీసుకొనెళ్తాము. ఆ! ఇది మటుకు ఇచ్చేసి ఎళ్తాం సార్. మాయేమో వచ్చిన తర్వాత ఇస్తా అన్నారు. ఒక 10 డేస్‌కి. మేము ఆ నల్ల పూసలవి ఆర్డర్ ఇచ్చాం కదా! అవి వచ్చిన తర్వాత తీసుకొచ్చులే అనేది ఈ రోజు మొత్తం అదే సార్. షాపింగ్ మళ్ళా కాజుపెట్లు అది బుక్ చేయటం అదంతా విజువలేషన్ అన్నమాట ఈరోజు మొత్తం. ఎట్లా జరుగుద్ది అదంతా విజువలేషన్ చేసాం సార్. మొత్తం హ్యాపీనే సార్. థాంక్ యూ సార్. వెరీ గుడ్ అండి. హ్యాపీ మార్నింగ్ సార్. హ్యాపీ మనీ మార్నింగ్ అండి. సార్ ఈరోజు ఆహ్, నాకు మీరు కాస్మిక్ ఎనర్జీ అన్నారు చూసిర్రా? నాకు హ్మ్. అప్పటి నుండి నాకు ఏమి కూడా గుర్తులేదు అసలు నాకైతే. వెరీ ఒక గుడ్. మనీ కౌంటింగ్ అప్పుడు గుర్తొచ్చింది. ప్లస్ మళ్ళా మామిడి తోటకెళ్ళినప్పుడు అదొక్కటే గుర్తొచ్చింది. అదొక్కటే ఉంది అంతే. అసలు నాకసలు ఏమీ అసలు గుర్తే లేదు అసలేంది. మనీ గుర్తుంది కదా! అది గుర్తుంటే చాలు అన్నీ వస్తాయి. మనీ గుర్తున్నది. కష్టాలండి. మొత్తం కాస్మిక్ ఎనర్జీ అన్నప్పటి నుంచి నా బాడీ మొత్తం అదే ఫీల్ అయిపోయింది అంతే ఇంగ. వెరీ గుడ్ అండి. అట్లా. అవుతదండి. అన్నీ అవుతాయి. ఓకే. ఆ! థాంక్ యూ సార్.
థ్యాంక్ యూ శిల్ప గారు. హ్యాపీ మనీ మార్నింగ్ సార్. హ్యాపీ మనీ. ఈరోజు 3:35కి ఏదైతే డ్రీమ్ వచ్చిందో అదే డ్రీమ్ తీసుకెళ్లారు సార్. నాకు ఈరోజు అయితే చాలా హ్యాపీగా అనిపించింది సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ Very సో good. మచ్ సార్. ఈరోజు అయితే ఈ థర్డ్ ఎప్పుడు ఒకలాగా ఉంటే ఈ రోజు మాత్రం అన్ని ఒక కలర్స్ లాగా, ఒక అర్త్ లాగా ఇట్లా కలర్స్ చాలా హ్యాపీగా అనిపించింది సార్. స్టార్టింగ్ నుంచి అదొక ఫీల్ వచ్చింది సార్ నాకు. అన్ని చక్రాస్ లాగా ఒక కలర్స్ అన్ని వైబ్రేట్ అవుతున్నాయి సార్. కలర్స్ కానీ మళ్ళీ తర్వాత అన్ని రకరకాలు కనిపిస్తున్నాయి. కానీ నాకు ఏదనేది చెప్పడానికి రావట్లేదు. కానీ ఈరోజు థర్డ్ ఐ మాత్రం చాలా యాక్టివేట్. ఇప్పుడు లాస్ట్ మనీ కౌంటింగ్ ఎండ్ అయిన తర్వాత అప్పుడు కూడా అంతే సార్. ఇక్కడ నుంచి ఇలా వస్తా ఉంది, ఆ వైబ్రేట్ అలా దిగుతా ఉంది కిందికి అన్నట్టు, బాడీ పైకి దిగుతున్నట్టు వచ్చింది సార్ నాకైతే. అది చాలా హ్యాపీ అనిపించింది సార్ నాకైతే. ఓంకారం చేసేటప్పుడు స్టార్టింగ్ ఓంకారం నుంచి ఎండింగ్ ఓంకారం వరకు ఎనర్జెటిక్ సార్, ఫుల్ ఎనర్జెటిక్ సార్. చెప్పలేను ఆ మాటల్లో. ఏ క్వశ్చన్స్ లేవు, ఆన్సర్స్ లేవు సార్. ఎప్పుడు ఫుల్ ఆఫ్ ఎనర్జీ సార్. దానికి ఓంకారం పొద్దున్న వినడం మాకు చాలా అదొకటి మా లైఫ్ లో ఒక పాఠం లాగా అయిపోయింది సార్. అది నాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది సార్ ఓంకారం మాత్రం. అంటే ఏ సుప్రభాతం తర్వాత కానీ ఫస్ట్ ఓంకారం కానీ చాలా ఇష్టం అయిపోయింది సార్ నాకు. ఈ సెక్షన్ లో ఓంకారం మీరు ఎందుకు చూస్ చేసుకున్నారో మాకు తెలియదు, కానీ మా కోసం, మా మంచి కోసం చూస్ చేసుకున్నారు కాబట్టి నేను చెప్తున్నాను సార్. ఆ ఓంకారం అనేది ఒక మాకు ఇది సెక్షన్ అంతా ఫీలింగ్ సార్. ఓంకారమే మాకు చాలా, ఈ సెక్షన్ ఎండింగ్ వరకు అదే ఫీలింగ్ లోనే ఉంటాను సార్ నేనైతే. తర్వాత సరే ఇక్కడ ఎవరికైనా మనం క్షమాపణ చెప్పినప్పుడు కానీ ఈరోజు ఎందుకో నా కూతురు గుర్తొచ్చింది సార్. నిన్న తను ఫోన్ చేసింది మధ్యాహ్నం, రమ్మని అడిగింది. నేను రానని చెప్పాను. కొంచెం వచ్చాయి టైర్స్ వచ్చాయని. తర్వాత నేను మళ్ళీ కూల్ చేశాను. ఏం కాదులే, వస్తాడు డాడీ వస్తాడు పంపిస్తాను అని చెప్పాను సార్. అంతే సార్. ఆమె అక్కడికి కూల్ అయిపోయి మళ్ళీ నవ్వుతూ మాట్లాడింది. ఆ అబ్బాయికి ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, ఎలా రాసింది, దానికి మాకన్నా టెన్షన్ తనకి ఎక్కువ అయిపోయింది. తమ్ముడు ఎలా రాశాడు, నవోదయ ఎగ్జామ్ ఉంది ఎలా రాశాడు అని. వాడు చాలా బాగా రాశాడంట సార్. చాలా మమ్మీ 95 మార్క్స్ ఖచ్చితంగా వస్తాయి మమ్మీ అని చెప్పాడు. హ్యాపీ అయిపోయినాం మేమంతా. సార్ వాళ్ళతో కూడా మాట్లాడాం, వాళ్ళు కూడా హ్యాపీనెస్ చెప్పారు. తర్వాత సార్ ఈ సెక్షన్ మా అమ్మ వచ్చినందుకు నేను అమ్మ దగ్గర బయటకు తీసుకెళ్ళాను. కొంచెం హ్యాపీనెస్ ఉన్నారు, తను హ్యాపీ అయ్యారు, నేను హ్యాపీ అయ్యాను. కొంచెం డౌన్ ఫాల్ ఉంది, నేను తనని హ్యాపీనెస్ చేశాను. నాకు చాలా హెల్ప్ చేశారు దీంట్లో మీరు. చాలా హ్యాండ్స్ హ్యాపీ సార్. ఎందుకంటే అమ్మ అక్కడ ఉన్న దాన్ని ఇక్కడ తీసుకొని వచ్చినందుకు ఫీల్ తోనే నాకు ఇంకా హ్యాపీ అయిపోయింది. తనని అక్కడ నుంచి నన్ను నా ఫీల్నెస్ ఇక్కడ పంపిస్తే తను ఇక్కడికి వచ్చింది కదా అని నాకు అది చాలా హ్యాపీనెస్ అయిపోయింది. చాలా హ్యాపీ. నేను తనే బాక్స్ కట్టించి పంపించింది సార్ నాకు. అది గ్రేట్. లంచ్ బాక్స్ కట్టి పంపించింది డ్యూటీకి. సారీ, థ్యాంక్ యూ. ఆ తర్వాత మనీ కౌంటింగ్ సార్. మనీ కౌంటింగ్ నా గోల్ ఏదైతే ఉందో ఆ గోల్ కంతా నేను సెట్ చేసుకుంటున్నాను సార్. నాది చేసుకుంటున్నాను నా డబ్బులంతా ఎక్కడ ఏమి ఎలా అనేది అన్ని క్లియర్ గా కనిపిస్తున్నాయి సార్. ఏదేది స్టార్ట్ నుంచి ఎక్కడ చేయాలని. ఫస్ట్ మనీ కౌంటింగ్ వస్తే ఫస్ట్ 10% గురువు గారికి, తర్వాత మొత్తం మా ఆయనతో డిస్కషన్ ఎలా ఎక్కడ అన్ని చాలా హ్యాపీగా చేసుకుంటున్నాను సార్. నాకు అది డ్రీమ్ చాలా ఫుల్ఫిల్ వస్తుంది సార్. ఈ మధ్యన ఇంకా ఎక్కువ అవుతుంది సార్. దానిపైన గోల్ పైన డ్రీమ్స్ ఇంకా ఎక్కువ అయిపోతున్నాయి. అది అంతా మీ దయ. వెరీ గుడ్. ఎప్పుడు కూడా గోల్ గురించి ఆలోచించండి. అది ఎక్కడ పెట్టుకోండి. లొకేషన్ ఎక్కడ, ప్లేస్ ఏంటి, ఫర్నిచర్ ఏంటి, అది ఎంతమందిని పిలవాలి ఫంక్షన్ కి, ఇవన్నీ ఆలోచించుకోండి. ఇద్దరు డిస్కస్ చేసుకుంటే ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయ్యి కోరి చాలా ఫాస్ట్ గా నెరవేరుతుంది. సో సక్సెస్ అవ్వండి, త్వరలో మేము అందరం వస్తాం. ఓకే, థ్యాంక్ యూ. 3:35కి ఒక చెట్టుని హగ్ చేసుకుంటున్నాను సార్. 3:35 కరెక్ట్ 3:35 సార్. నాకెందుకో అది అయిన తర్వాత ఫోన్ చూసాను, కాల్ టైం అయిందేమో అనుకున్నాను. లేయడానికి టైం అయింది అనుకున్నాను, కానీ టైం కాలేదు. అంత ఫుల్
అసలు నేను విడట్లేదు ఆ చెట్టుని అన్ని విషయాల్లో నేను దాన్ని విషయాలు చాలా హగ్ చేసుకున్నాను సార్. మామిడి తోటకి వెళ్ళినప్పుడు ఎలా హగ్ చేసుకున్నామో నాకు మళ్ళీ అదే డ్రీమ్ వచ్చింది సార్ అక్కడ కూడా. అది కూడా చాలా హ్యాపీనెస్. ఆ స్మెల్ కి ఇంకా అక్కడే ఉండిపోవాలనిపించింది మామిడి వెరీ గుడ్. తోటలో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ మార్నింగ్ మార్నింగ్ సార్. హ్యాపీ మనీ మార్నింగ్. ఇంతమందికి బయట వాటర్ తీసుకోవడానికి వెళ్ళినా. పర్లేదు చెప్పండి. చాలా హ్యాపీగా జరిగింది సార్. మీకు అవర్లీ బేసిక్స్ టెక్నిక్ కూడా చెప్పాను. అవునవును అవర్లీ. అవర్లీ అది బేసిక్ ర్యాండమ్ టెక్నిక్ అది అయిందా లేదా? కానీ అవుతుంది. ఇది డౌట్ పడితే అవ్వదు. డౌట్ అంటే ఇప్పుడు 1 అవర్ ఒకసారి అవర్లీ చేయమన్నారు కదా. యాక్చువల్ అవర్లీ బేసిస్ ర్యాండమ్ టెక్నిక్ అంటే మనకి ఎమర్జెన్సీ డబ్బులు అర్జెంట్ అయినప్పుడు ఏదైనా పని ఎమర్జెన్సీ అయినప్పుడు విత్ ఇన్ అవర్స్ లో సెట్ అయిపోతుంది. అది చాలా పవర్ఫుల్ తప్ప ఎవరు చెప్పను. అది అవును. అది నేను మీకు ఫ్రీగా చెప్పాను. మీరు నమ్మితే అట్లా వస్తుంది. వస్తారని డౌట్ పడితే రాదు. విత్ ఇన్ 24 అవర్స్ నెరవేరుతుంది. విత్ ఇన్ 24 అవర్స్ నెరవేరుతుంది. అది ఫస్ట్ అవర్ లో అవుతుంది, 2 అవర్, 2 అవర్ 3 అవర్లు అయిపోతుంది. అయితే ఇంకా ఆపేయాలి. అంటే ఏంటంటే ఫుల్ ఎమర్జెన్సీ పొజిషన్. నాకు అర్జెంట్ కావాలి డబ్బులు. నాకు గంటలో ఒక 50 గంటల లక్ష కావాలనుకున్నప్పుడు నాకు ఈ పని వెంటనే అవ్వాలనుకున్నప్పుడు అవర్లీ బేస్ అన్నిటిని వాడితే 100% అయిపోతుంది. మీకు బయట బోల్డ్ పనులు ఉంటాయి. బయటకు వెళ్ళినప్పుడు సరిగ్గా ఉండడానికి ఆకలేస్తుంది. వచ్చి తింటారా? పనులను పూజ వస్తారా? వచ్చి తినుడే. మరి పనులు పండ్లు తిన్నాక పనులు చేసుకుంటాం. ఇది ఏది అర్జెంట్ అది మీద ఫోకస్ పెట్టండి. దీని ఫోకస్ పెట్టాలా? ఆటోమేటిక్ అయిపోతుంది. ఆ టెక్నిక్ అవర్లీ బేస్ అనే టెక్నిక్ చేసి పేరు ఒక్కరు లేరు నాకు తెలుసు. అది నేను ప్రాక్టికల్ చేసి నేను అయిన తర్వాత అందరూ చెప్పి అందరూ చేస్తే మీకు చెప్పాను. అంటే 6 అవర్స్ చేస్తాడా సార్? అవర్లీ బేసిస్ నానా టెక్నిక్ అంటే మీరు స్టార్ట్ చేసి విత్ ఇన్ 24 అవర్స్ మీకు నెరవేరిపోద్ది. అంతే పెద్ద సార్. 100% ఎఫెక్ట్ పెట్టి 100% నమ్మాలి. మ్యాక్సిమం అందరికి 3 to 6 అవర్స్ లో కంప్లీట్ అయిపోద్ది. అయితే నాకు 1 అవర్. ఒకటి ఏమైతుందంటే ఇప్పుడు నా దాంట్లో మనీ కావాలని కోరుకుంటున్నా గానీ అప్పు రూపంలో వస్తుంది సార్. ఎవరైనా మరి తీసుకోండి ఇంత పర్సంటేజ్ ఇది కదా. అబ్బా డబ్బు అప్పురప్పుడు ఏమైంది రావడం ముఖ్యం మనకి. మళ్ళా మీ ఇంట్లో వంట చేసుకోవద్దు, వంటలు తింటారు, డబ్బులు ఖర్చు పెట్టి తింటారు, అయితే పక్కన తెచ్చి పెడతారు. అప్పుడు తినండి. అది అటు ముందు ఎప్పుడు మైండ్ లో థాట్ ఉంది నాకు ఎలా వస్తే వండదు అని. అది వస్తుంది. ఇది వచ్చిన తర్వాత ఎంజాయ్ చేసి అప్పుడు చెప్పండి. అప్పుడు నాకు సంపాదన రాదు చెప్పండి. అప్పుడు వస్తుంది. వచ్చినా నాకుంటే రాదు. అవునవును అర్థమవుతుందండి. మీరు ఇక్కడ నుంచి మీ ఇంటికి మీ గుడికి వెళ్ళాలనుకున్నారు. ఏం చేస్తారు? ఆటో మీద వెళ్ళచ్చు, మీ బైక్ మీద వెళ్ళచ్చు, కారు వెళ్ళచ్చు, బస్సు వెళ్ళచ్చు, ఎవరైనా లిఫ్ట్ ఇవ్వచ్చు. మన గోల్ అయితే వెళ్ళడం ముఖ్యం. వెళ్ళారు లేదా అది చూసుకోవాలి. ఎలా వెళ్ళాము కానీ మొత్తానికి అయితే టార్గెట్ రీచ్ అయినామా లేదా, పోయినామా లేదా అంతే అంటారు. ఈ సెషన్ కంటే నాకు ముందు మీకు 100 డౌట్లు ఉంటాయి. నా డబ్బులు ఎలా వస్తాయి, ఎక్కడి నుంచి వస్తాయి, ఎవరిస్తాను డౌట్లు ఉంటాయి. అవన్నీ ఏమవుతుందంటే ఆ డౌట్లు పెట్టుకుని కాబట్టి ఆరోపణ వస్తుంది మీకు. అదే డౌట్లు పెట్టుకోకపోతే డైరెక్ట్గా వచ్చేస్తాయి కదా. సో అది మీరే డిసైడ్ అవ్వాలి. చెప్తాను కదా, నేను మీకు ఫ్రీగా చెప్పాను మీరు సక్సెస్ అవ్వాలని చెప్పి. మీకు ఈరోజు టాస్క్ ఇస్తాను. ఈ రోజు సంగీతం మేము అదే చేస్తాం. ఈరోజు గురువు గారు చెప్పండి. మీరు అన్నది కరెక్ట్. నేను కొన్ని క్లాసులలో నేను ఒక 10 years నుంచి అంటే ధ్యాన ఫీల్డ్ లోకి వచ్చినాం కదా, వింటాం కదా. అయితే ఒక థాట్ అనేది ఒక గంట ఒక దాని మీద ఫోకస్ ఉంటే కంపల్సరీ మానిఫెస్టేషన్ అవుతుంది. అంటే మన ఎన్నో రకాల ఆలోచనలు ఉంటాయి కదా. అయితే ఆ థాట్స్ అన్ని చెత్త పోవాలంటే మెడిటేషన్ చేసి ఆ థాట్ రిలీజ్ చేయాలన్నారు. అయితే ఇప్పుడు పూర్వకాలంలో ఋషులంతా ఏదో అడవిలో పోయి మర్రి చెట్టు కింద కూర్చొని ఒకటే థాట్ మీద ఉండిన తర్వాత వాళ్ళకు ప్రకృతి నుంచి వాళ్ళకు వచ్చేటి అన్నట. అంటే ఇది మనం ఏదైతే ఏ థాట్ లేకుండా ఒకటే దాని మీద ఫోకస్ ఉంటే కంపల్సరీ అవుతుంది అని చెప్పేసి గురువులు అన్నారు. అనేది కరెక్టే. హిమాలయకి వెళ్ళండి, కూర్చోండి, చేంజ్ వచ్చేస్తుంది. సింపుల్. అవును. మనం డిసైడ్ అయితే మన ఇంట్లో మనం మెడిటేషన్ చేసే ప్లేస్ హిమాలయం.
అదే 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 అంతే అంతే. మన విషయంలో ఫస్ట్ ఒకసారి సరోజ గారు అందరూ కంగ్రాచులేషన్ చెప్పండి. నేను ఎందుకు చెప్తాను. కంగ్రాచులేషన్స్ అమ్మా. థ్యాంక్ యూ చెప్పండి విజయలక్ష్మి గారు అందరూ చెప్పండి. శిల్ప గారు చెప్పలేదే. చెప్పండి సరోజ సార్. గారికి కంగ్రాచులేషన్ అందరూ చెప్పండి. చెప్పా. one by one. చెప్పారా? కంగ్రాచులేషన్స్ అమ్మా అని చెప్పండి. థ్యాంక్ యూ రా. థ్యాంక్ యూ ఎందుకంటే సరోజ గారు ఆవిడకి వచ్చిన ప్రతి అమౌంట్ 10% నాకు గురువుగా మంచి డొనేషన్ చేస్తారు. శిల్ప గారు చేస్తున్నారు, తెనాలి విజయలక్ష్మి గారు చేస్తున్నారు. మీరు మీ గురువుకి డొనేషన్ ఇచ్చుకోండి. నాకేమని నేను చెప్పను. అయితే ఒకసారి ఎప్పుడో చెప్పాను ఆవిడకి, సరోజ గారికి ఒకసారి ఎప్పుడో చెప్పాను. ఏం చెప్పంటే మీకు డబ్బులు ఏమీ లేనప్పుడు, మీకు మనీ ఫ్లో రానప్పుడు మీరు ఎంత ఉంటే అంత, అందులో 10% డొనేషన్ చేయమని చెప్పాను. చెప్పి నేను మర్చిపోయాను. సడన్గా ఆవిడ థాట్ వచ్చింది. ఆవిడ కౌంట్ చేసి 50,000లో 10% 5,000 పంపించారు నాకు. అందుకే కంగ్రాచులేషన్ చెప్పన్నాను. ఆవిడ నన్ను ఏమని రాదు, ఉన్న 50,000లో 10% 5,000 నాకు పంపించారు. ఆవిడ సడన్గా అనిపించింది. మరి సెషన్ స్టార్ట్ అయ్యి 21 డేస్, అది 15 డేస్ అయింది. 15 డేస్ ఎప్పుడు అనిపించిందా? లేదు. సడన్ గుర్తొచ్చింది, సడన్ గా డొనేషన్ చేస్తారు అక్కడ. ఆవిడ పంపించడం కూడా నాకు తెలియదు. ఇప్పుడు నేను కూడా మొన్న నా బర్త్డే 5 లక్షలు ఖర్చు పెట్టాను. నాకు ఏమైనా వచ్చిందో రాదు, ముందే ఖర్చు పెట్టిస్తాను. అలా మనం ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే, సడన్ గా నాకు పంపడం వల్ల నేను సడన్ గా చూసిన హ్యాపీ ఫీల్ అయ్యాను. అప్పుడు ఏమవుతుందంటే ఆ హ్యాపీనెస్ వల్ల ఆవిడ బ్లెస్సింగ్ చేయడం వల్ల ఆడికి ఏమవుతుందంటే అన్ఎక్స్పెక్టెడ్ మనీ వస్తుంది. గురువులు 10% ఇవ్వడం వల్ల మనకి మనీ ఫ్లో వస్తుంది. ఇలా సర్ప్రైజ్ గా డబ్బులు ఇవ్వడం వల్ల అన్ఎక్స్పెక్టెడ్ మనీ వస్తుంది. అలాగే ఆవిడ 50,000 అయితే ఉందా, 50 లక్ష అయిపోద్ది ఇప్పుడు ఆటోమేటిక్ గా. ఎందుకంటే యూనివర్స్ అబ్జర్వ్ చేస్తుంది. మీరు అందరూ నాకు ఎవరైనా వస్తారు, మీ గురువులు కట్టకాల లేదంటే ఇట్లా వేసినట్టు మేము గురువులు ఎవరితో వాళ్ళకి ఇవ్వండి. అప్పుడు మీకు కూడా మనీ ఫ్లో వస్తుంది. నాకు కావాల్సిన మెయిన్ మనీ. యూనివర్స్ అబ్జర్వ్ చేస్తుంది. మనం ఎప్పుడైనా సరే ఏమనుకుంటామంటే, మనం జనరల్ గా నేను ఎవరినైతే ఉద్దేశించి చెప్పడం మామూలు చెప్తున్నాను. ఇప్పుడు మన దగ్గర డబ్బులు లేవు కదా, వస్తే మనం ఇద్దాం అనుకుంటాం. అంటే మన మనసు మంచిదే, వస్తే ఇద్దాం అనుకుంటాం. అవి రావు, మీరు ఇవ్వలేరు. అవి రావు, మీరు ఇవ్వలేరు. మన దగ్గర డబ్బులు బాకీ ఉన్నాం, అప్పున్నాం రకం మనం ఒక ₹1,00,000 అప్పున్నాం. వాళ్ళు వచ్చి మన డబ్బులు ఏమంటాం, మీకు అలా తీసి ఇస్తామని చెప్తాం. వాళ్ళ మన దగ్గర డబ్బులు ఉండవు, ఇస్తామని చెప్తాం. నా దగ్గర రావు, మనం ఇవ్వం. వాళ్ళు మనతో గొడవ వద్దు. అవునా కదా? అవునా? మనం ఏదైతే ఇస్తామో అదే వస్తుంది అన్నట్టు. ఎస్. మన డబ్బులు ఇస్తే డబ్బులు వస్తాయి. డబ్బులు తెచ్చుకోండి. ఇప్పుడు మా ఇంట్లో చిన్న పిల్లడు ఉన్నాడు, వాడికి అన్నప్రాసం ఎప్పుడు చేస్తాం? 6 నెలలు చేస్తాం. అవునా? 6వ రోజు 6 నెలల్లో 6 నెలలు అండి. 6 నెలల్లో అన్నప్రాసం చేయించి ఫస్ట్ చిన్నగా మొదలు పెట్టి కొంచెం స్టార్ట్ చేస్తాం. అవునా? అప్పుడు ఏమవుతుంది, నెమ్మది స్టార్ట్ అవుతుంది. ఒక 5 సంవత్సరాలు వచ్చేసరికి అన్ని తినడం మొదలు పెడతాడు. అదే మన అన్నప్రాసం చేయించడం మానేసి నీకు 20,000 ఇస్తే మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ తింటాడా? తెలియడు. అలాగే గురువులకి ఇచ్చిన రోజు అంతే. ముందు ఉన్నదాన్ని ఇవ్వడం మొదలెడితే మీకు ఆడపడి ఆడడం మొదలవుతుంది. నా సక్సెస్ సీక్రెటే డొనేషన్స్. అది మీకు చెప్పేసాను ఆల్రెడీ. కుదిరిన ఫాలో అవ్వండి. సరోజ గారు మీరు పొద్దున్న డిసైడ్ అయ్యారా 5,000 పంపాలని? లేదు సార్, అప్పటికప్పుడే మధ్యాహ్నం డిసైడ్ అయ్యారా? ఈవినింగ్ ఎన్ని గంటలకి? 5 సార్, 5 నుండి 6 వరకు. నేను కరెక్ట్గా 5-10 నిమిషాలకి ఆయనకి డబ్బులు ఇచ్చానండి. నేను డబ్బులు ఇవ్వగానే ఈ ఫ్రీక్వెన్సీ వెళ్ళిపోయాడికి యూనివర్స్ పంపించింది చూసారా? అర్థమైందా మీకు? అంటే మనం మన దగ్గర డబ్బులు ఎవరికైనా ఇవ్వాలంటే మనకి ఎందుకు ఇవ్వాలని మనం ఆలోచిస్తే యూనివర్స్ కూడా ఆలోచిస్తుంది నీకు ఎందుకు ఇవ్వాలని చెప్పి. మన టార్గెట్ 100 కోట్లు, 1000 కోట్లు, 1,00,000 కోట్లు, 2 కోట్లు ఉన్నప్పుడు మన ఇస్తే మనకు వస్తుంది. వేరే కూడా మనకి ఎందుకు మనం ఆలోచిస్తే మనకి ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలి యూనివర్స్ ఆలోచిస్తుంది. అప్పుడు వస్తుందా? రాదు. మీకు ఫార్చునర్ కాల్ కావాలి, కానీ అకౌంట్ కానీ 60,000 కావాలి. ఏది అర్జెంట్ మీకు? 60,000 60,000 అర్జెంట్. అప్పుడు ఫార్చునర్ కార్ మీకు వస్తుంది మైండ్ వెళ్ళదు. వెళ్ళాలంటే ముందు ఇది ఫిల్ఫిల్ చేసుకోవాలి. ఫిల్ అయితే దాని మీద వెళ్తాం. మన గోల్స్ ఉన్నప్పుడు మనకు మైండ్ కాన్సన్ట్రేట్ అవ్వాలంటే దాని మీద తప్ప ఏదైనా ఫోకస్ పెట్టకూడదు. ఓకే, దాని మీద కూర్చోండి. రాలేదా? వస్తుందని నమ్మండి, వచ్చి తీరుతుంది. రాకపోవడం అంటూ ఏది ఉండదు. మన వయసు ఎంత, మన ఏజ్ ఎంత, ఎవరికి లేని అదృష్టం మీకు ఉంది. ఎందుకంటే హీరోయిన్స్ ఉన్నారు.
21 డేస్‌లో ఈ నెగెటివ్ ఎమోషన్స్ అన్నీ మీకు క్లీన్ అవుతాయి. మనీ బ్లాక్స్ క్లియర్ అవుతాయి. మిస్టేక్ అంటే మీరు నమ్మట్లేదు అంతే. నమ్మితే రిజల్ట్ వెంటనే వస్తది. మనం డిసైడ్ అయితే డబ్బులు లేకపోయినా సరే డబ్బులొస్తాయి. మనం డిసైడ్ లేకపోతే ఏదైనా మనకు ఆధారకొస్తది. మనం ఎవరికో ఫోన్ చేయాలనుకుంటాం. ఆటోమేటిక్‌గా ఏమవుతుంది? వాళ్ళే మనకు ఫోన్ చేస్తారు. అంతే. ఇప్పుడు మా ఆవిడ నాకు గిఫ్ట్ ఇచ్చింది బ్రాస్లెట్. ఈళ్ళు ఎంతమందికి మీ హస్బెండ్‌కి గిఫ్ట్ ఇవ్వాలనిపించింది? అది చూసి. వెరీ గుడ్. వెరీ గుడ్. విజయలక్ష్మి గారు. సూపరు. సో చూసినా మీకు అట్రాక్ట్ అయ్యారు లేదా? బయట నుండి అట్రాక్ట్ అయితే కొన్ని నెరవేరదు. హీలింగ్ అటెండెన్స్ ఫాస్ట్‌గా నెరవేరుతది. ఆల్రెడీ సర్దుగా ఆయనకి ఆల్రెడీ రెడీ చేస్తారు, ఇచ్చేస్తారు. నెక్స్ట్ మీరే. అది మీరు నమ్మాలి. నేను మా ఆవిడకి చాక్లెట్ చేయించి ఇచ్చాను. మాధవ్ గారు మీకుందా లేదా గిఫ్ట్ ఇవ్వాలని? మీ ఉంది సార్. మిసెస్‌కి? మరి ఇంకే? ఇచ్చుడే. అందుకనే పాజిటివ్ చెప్పంటాను హీలింగ్‌లో. ఈ హీలింగ్‌తో సాధ్యం కాదంటూ ఏదీ లేదు. వన్స్ ఇందులోకొచ్చిన తర్వాత మిగతా విషయాలు పక్కన పెట్టండి. నేను మానేయమని చెప్పను. కొంతకాలం పక్కన పెట్టండి. గోల్ మీ ఫోకస్‌ని పెట్టండి. మనం తలుచుకుంటే ఏదైనా సాధ్యమే. ఈ సెషన్‌లో రాకముందు కూడా మనకి ఎన్నో డౌట్‌లుంటాయి. వన్స్ వచ్చిన తర్వాత నేను మీకు నేర్పిస్తాను కాబట్టి మీకు సక్సెస్ అయిపోతారు. మనందరం కాళ్ళ పూజ చేసుకున్నాం. విజయలక్ష్మి వద్ద డబ్బులు లేవు. రిజిస్ట్రేషన్ చేయించుకుందా లేదా? అవును. పెద్ద పెద్ద చేసి ఆవిడ నమ్మింది. ఆవిడకి 50 వచ్చినాయా? మళ్ళీ 10,000 వచ్చినాయా? శిల్ప గారికి డబ్బులొస్తున్నాయా? మరి మీకెందుకు రావు? మీలో భయం ఉంది. ఆ భయం పోవాలి. మీ ఫ్యామిలీకి మీరే పిల్లర్ అండి. అర్థమవుతుందా? ఫస్ట్ ఎమ్మెల్యే మీరు అవ్వాలి. ఈ ఎమ్మెల్యే చేస్తే తరతరాలు మీ పేరు చెప్పుకుంటారు. ఈ భయం పోవాలంటే ఎప్పటికి ధైర్యంగా ఉండాలంటే ఏం చేయాలి సార్? రోజు నాకు ఫోన్ చేయండి. హ్మ్. ఆ! ఆ! మీరేం చేయనవసరం లేదండి. డిసైడ్ అయిపోండి. ముందు చిన్న చిన్నవి పెట్టుకోండి. హ్మ్. హ్మ్. మీకు అర్థమవుతుందా? నేనెందుకు ఒక్కోరికి పెట్టుకోమని చెప్తానంటే, ఒక్కోరికైతే వెంటనే నెరవేరిపోద్ది. చిన్న చిన్నవి మ నెరవేర్చుకొని మన సెషన్‌లో మీరు ఎన్నైనా నెరవేర్చుకోవచ్చు. ఎన్నైనా పెట్టుకోవచ్చు. ఒకటే పెట్టుకోక్కర్లేదు. ఎన్నైనా పెట్టుకోవచ్చు. మీరు నమ్మితే అవుతాయి. మీరు నమ్మరు కాబట్టి వాటిని పెట్టుకోమని చెప్తాను. ముందు మీకు ఏది అర్జెంటు? ఇప్పుడు టైం ఎంతయింది? 7 అయింది. ఇప్పుడు మీకేం అర్జెంటు? టిఫిన్ అర్జెంట్. ఈరోజు హ్మ్. టిఫిన్ అర్జెంటు. టిఫిన్ తినాలి. ఆ తర్వాత మీకు ఈరోజు ఏం అర్జెంటు? 60,000 ఫోకస్ పెట్టండి. ఇప్పుడు ఈ ఈ ఎలా ఈరోజు వస్తదో చేస్తా కాదు సార్. ఎందుకు రాదో డిసైడ్ అవ్వాలి. ఈరోజు ఆ ప్రయోగం చేస్తా. గురువు గారికి మీకు పంపిస్తా. అమౌంట్ పంపించి ఈరోజు బ్యాంక్‌కి నేను పోతా ఎవరికీ మరి. పంపించమని చెప్పలేదు. మీరు నమ్మి చేస్తే మీకు రిజల్ట్ వచ్చేస్తది మీకు. అరే ప్రయోగం చిన్న స్టార్ట్ చేసేస్తా ఇయాల. సింపుల్ లాజిక్ అండి. ఇప్పుడు హ్మ్. ఓంకారం చాలా పవర్‌ఫుల్. హ్మ్. అది మన ఋషుల కాలం నుంచి ఉందండి. మన హిందువులకు చాలా ముఖ్యమైనది అది. పొద్దున్న లేసిన వెంటనే హ్మ్. సుప్రభాతం వినడం, సాయంత్రం లలిత సహస్రనామాలు వినడం, ఓంకారం చెప్పుకోవడం మన ఆనవాయితీ. ఆ ఓంకారం బయట వాళ్ళు చేసుకుంటే మామూలుగా ఉంటది. హీలింగ్ సెషన్‌లు మీరు వింటే చాలా పవర్‌ఫుల్. ఆ ఒక్క ఓంకారం చాలు మీ కోరిక నెరవేరిపోద్ది. మీరు లా ఆఫ్ అట్రాక్షన్‌కి వెళ్ళక్కర్లేదు, మెడిటేషన్‌కి వెళ్ళక్కర్లేదు. అన్నీ కలిపి మిక్స్ చేసి చెప్తున్నాను నేను మీకు. హ్మ్. మీకేంటంటే అన్నీ మైండ్‌లో పెట్టేసుకుంటే మైండ్ పాడైపోతే తప్ప ఏం ఉపయోగం లేదు. ఒకటే పెట్టుకోండి. ఒకటే పెట్టుకోండి. అంతే. ఆ ఒకటే చేసుకోండి. అయిపోయి ఇంకోటి పెట్టుకోండి. ముందు చిన్న చిన్నవి అయిపోవాలి. వాటి మీద సక్సెస్ అయిపోతారు. ఆరోగ్యం పెట్టుకోండి. చిన్నగా స్టార్ట్ చేయాలి. ఆరోగ్యం పెట్టేసుకోండి. రాగానే మా స్క్రీన్ షాట్ నాకు పంపండి. మీకేం చెప్పాను సాంక్షన్ కాపీ పంపండి. బ్లెస్సింగ్ ఇస్తానని చెప్పాను. పంపారా? ఆమెకు పంపియట్లేదు సార్. ఆమె సిస్టమ్ దగ్గర ఉన్నామా, ఆఫీస్ లో ఉన్నామా చాలా సార్లు కాల్ చేసి చెప్పిన. ఆమె పంపియట్లేదు. నేను బిజీ ఉన్నా, ఏమంటారంటే బిజీ ఉన్నా అని ఇంకా చెప్తున్నా. శాంక్షన్ కాలేని వాళ్ళకన్నా ఇస్తారు కావచ్చు. మీకు మెయిల్ పైకి పంపుతారు కదా! మీకు మెయిల్ పంపుతారు కదా! మెయిల్ ఈమె నెంబర్ మెయిల్ మెయిల్ పెట్టలేదు. కూడా ఆమె పంపలేదు సార్. ఆమె అడగండి సిస్టమ్ పంపుతది. లోనే ఉంది. రోజు కాల్ చేస్తున్నా. నిన్న సండే అడగండి పంపండి. నిన్న కాల్ లేకపోతే చేయలేదు. ఇలా ఈ అడిగి రోజు కూర్చోండి. కాల్ చేస్తున్నా అడిగి సార్. కూర్చోండి. ఇలా ఆఫీస్‌కెళ్ళి కూర్చోండి ఎళ్లి అడికెళ్ళి ఇచ్చేదాకా. ఓకే సార్. ఈ రోజు అదే పని చేస్తాయి. మనం అనుకుంటే అది అవ్వాలండి. ఉమ్. మీ అబ్బాయి ఫోటో పంపమన్నారు పంపారా? నేను ఇప్పుడు మీ ఇప్పుడు అబ్బాయి ఫోటో పంపమని పంపలే చెప్పాను సార్. పంపారా? సరే వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ రోజు మరి పంపిస్తుంది. మరి చెప్తే వినాలి కదా! శిల్ప గారు వాళ్ళ అబ్బాయి హాల్ టికెట్ పంపించారు. బ్లెస్సింగ్ ఇచ్చాను. ఎగ్జామ్ బా రాసాడా లేదా? నేను ఇస్తాను ఒక్కడి బ్లెస్సింగ్ కాదండి. నేను వెనకాల నా గురువు బ్లెస్సింగ్ కూడా కలిపి వస్తది మీకు. ఓకే అదే సార్. నాకు చెప్తే ఏ పని వెంటనే నెరవేరిపోద్ది.
రాత్రి 10కి ఫోన్ చేశారు విజయలక్ష్మి గారు. అప్పుడు కూడా నేను బయటే ఉంటున్నాను. ట్రాఫిక్ ఉంటున్నాను. ఫోన్ ఆపి మాట్లాడాను. ఏ విజయలక్ష్మి గారు? మాట్లాడానండి. ఇంటికి వెళ్తున్నానండి, దారిలో ఉన్నాను నేను, టైం పడుతుంది, నైట్ చేస్తానని చెప్పాను. చేశాను. చెప్పారు. పొద్దున్న లేకపోతే తగ్గిపోలేదా? హ్యాపీ సెషన్ కంటిన్యూ అయిపోయిందా లేదా? అవును సార్. సో నమ్మాలి. నమ్మితే నిజం అవుద్ది. మనకి ఒక వయసు వచ్చిందండి, సక్సెస్ అవ్వాలి ఇప్పుడు. ఇది మన టైం వచ్చింది. అవును సార్. ఎవరు పడితే వాళ్ళకి ఈ అవకాశం రాదు. మీకు వచ్చిందని మీరు అదృష్టవంతులు. దాన్ని ఉపయోగించుకోండి. తిరగలేదు మీకు. ఓకేనా? ఖచ్చితంగా నెరవేరుతుంది. ఈరోజు సాయంత్రం మీకు నెరవేరుతుంది. మీ 60,000 మీ అకౌంట్లో వస్తాయి. ధైర్యంగా ఫోన్ చేయండి. ధీమాగా ట్రై చేయండి. వచ్చేది. ఓకే సార్. థ్యాంక్ యూ. నమ్మకమే థ్యాంక్ బలం. నమ్మకమే బలం అండి, ఇంకేం కాదు. ఓకేనా? నమ్మితే ఏదైనా యూ. సాధ్యం. 1 అవర్ మెడిటేషన్ ఇది అదే మీరు ఇంత టెక్నిక్ చెప్పి అది చేసి పొమ్మంటారు ఇద్దరిని? మీకు చెప్పాను, ఏం చెప్పాను? అది వితిన్ 3 అవర్స్ నా శిష్యులందరూ 3 అవర్స్ సక్సెస్ అయిందండి. అదే అదే సార్. నేను ఏజెన్సీ అయితే అడిగాను మనం చేసిన తర్వాత. ఇచ్చే డొనేషన్ కూడా మంచి హ్యాపీ ఫీలింగ్ తోటి ఇవ్వాలి కదా సార్ ఇది? హ్యాపీలు చెప్పాలండి, ఇచ్చి మర్చిపోవాలి. నేను 5 అదే ఇచ్చాను, అదే. 10 టైమ్స్ అంటే నాకు 50 వస్తాయి, నేను కూర్చోకూడదు. అలా అంటే రావు. ఉన్నవి ఖర్చు అయిపోతాయి. అవును సార్. వాస్తవానికి నేను ఇది అదే ఎక్స్పెరిమెంట్ నేను కూడా మనం ఏది ఇస్తే అదే వస్తుంది అంటే, నేను ఒక మండలికి వెళ్ళినప్పుడు కొందరితో మాట్లాడకపోదు. మనం నవ్వినప్పుడే వాళ్ళు నవ్వుతారు కదా ఆనందంగా. అంటే ఇప్పుడు మనం అదే ఏదైతే వాళ్ళకు చేస్తామో మన ఫేస్ లో స్మైల్ చూసి వాళ్ళు కూడా నవ్వుతారు. అది కూడా అదే ఏదైనా అట్రాక్షన్. ఇచ్చినప్పుడు మనకు కూడా వస్తుంది అనేది రిఫ్లెక్స్మెంట్ అనేది నేను అబ్జర్వేషన్ చేసిన. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే అదేనండి. ఉమ్. యూనివర్సల్ లా అదే, మనం ఏదిస్తే తిరిగి వస్తుంది. అసలు నాకు ఏ డౌట్స్ లేవు సార్ అసలు. నాకు అసలు దాదాపు అయితే మీ సెషన్ గా అటెండ్ అయిన కాడ నుంచి డౌట్స్ లేవు. అసలు భయం అనేది లేదు. ఏమవుతుందన్న ఆలోచన కూడా లేదు సార్. భయం అనేది కూడా ఉండాలి. ఎందుకంటే భయం ఉన్నప్పుడే పని చేస్తాం. కొంచెం భయం ఉండాలి. రేపు అయ్యేదాని గురించి కూడా ఈ రోజు ఊహించాలి. ముందుకు వెళ్ళిపోవాలి. దేనికైనా భయం. సపడేయకుంటే ఏది కాదు పనులు. దేనికి భయం, దేనికి చెప్పు? ఇప్పుడు మనం భయం ఎవరినైనా చెప్పండి. ఏమన్నా మోసం చేస్తా ఆ, అంటే భయం. వాళ్ళకి మోసం చేసాం, మనం ఎట్లా అని. ఎవరికైనా ఆ, డబ్బులు ఎగ్గొడతా అంటే భయం. అంతే కదా? ఆ, మనం దేనికి లేదు భయపడాలి? లేదు సరోజమ్మ, నేను అనేది ఏంటంటే రేపు మనం ఈ పని చేయాలి, ఈ కార్యక్రమం అంటే కర్మ చేయాలి, రేపు పోవాలి, బ్యాంకు పోవాలనే భయం ఆ ఉండాలి కదా, అది పని అది భయ చేసుకోవాలి. అది భయం కాదు. అది భయం కాదు. అది మనం డ్యూటీ అండి, ముందు రెస్పాన్సిబిలిటీ, బాధ్యత. డ్యూటీ. రెస్పాన్సిబిలిటీ, మన బాధ్యత. బాధ్యత అది అని అనుకొని ఒకే చేస్తే విషయం, ఏం కాదు. భయం పెట్టుకోవక్కర్లే. ఒక్క భయం విషయం అంటే అండి. అట్లాంటి భయం కాదు, టెన్షన్. అంటే రేపు పోవాలని ఈ పనులు మొత్తం చేసుకొని తయారు కావాలి, రెడీ ఎందుకంటే కావాలని. పోవడం, మన స్టార్టింగ్ స్టేజ్ లో మనం కష్టపడాలి. ఒక స్టేజ్కి వచ్చా మన కష్టం పనులు ఈజీ అవుతాయి. ఎప్పుడైతే డబ్బు వచ్చి అంటే సొసైటీ ఫలితాలు పెరుగుతాయి. అదే బైక్ కడుకొని నీళ్ళు చేయకుండా పైప్ లైన్ వేసుకోవాలి మనం. అంతే అండి. కష్టపడాలండి, కాదట్లేదు, కానీ తెలివితేటలు కష్టపడాలి. తెలివితోటి మనం అది కావాలి. మీరు ఒక దగ్గర జాబ్ చేస్తారు, ఇంకో నెలకు 10,000 జీతం వస్తుంది, అది 20,000 జీతం వస్తుంది. మీరు బిజినెస్ పెడితే నెల 2-3 లక్షలు సంపాదించవచ్చు. అది తెలివండి. బకెట్లు మోయడం అంటే పని చేయడం, పైప్ లైన్ వేసుకోవడం అంటే బిజినెస్ పెట్టుకోవడం. పెట్టుకోవడం మీకు ఎక్కడా లేని అవకాశం హీలింగ్ సెషన్ ఉంది. ఎందుకంటే ఇక్కడ మీరు ఫిజికల్ గా, మెంటల్ గా, ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ అవుతారు. మీరు నమ్మితే. నమ్మకపోతే ఉపయోగం. ఇదే సెషన్ లో విదేశంలో వచ్చినాయి కదా 50 రూపాయలు 10,000 వస్తుంది. మీకేం రావు. వస్తాయి సార్. ఈరోజు చెక్ రావాలి. అందుకని మీకు వచ్చింది 6 లక్షలు. అవునా? అది ఎలా వస్తాయి? ఉంది డబ్బు వచ్చా మనం రావడం వెల్కమ్ చేయాలి. అదే ఏదో రకంగా ఇప్పుడు ఒక 60,000 డిపాజిట్ ఇయ్యాల రేపు అన్నారు. ఈ రోజు రమ్మని చెప్పిండు, మరి పోతాం. ఈ రోజు టెక్నిక్ చేసి గురువు గారికి ఎంతో కొంత మాకు సాధ్యమైనంత డొనేట్ చేసి మీ గురువులు మీరు పంపుకోండి. ఓకేనా? పంపుకొని వాళ్ళ బ్లెస్సింగ్ తీసుకోండి. మీరు చెప్పిన టెక్నిక్ చేస్తారు. మీరు ఓకే సార్, ఓకే, తప్పకుండా. వాస్తవానికి క్లాస్కి వచ్చిన కానీ కొన్ని చాలా అర్థమైనాయి సార్. కొన్ని మిరాకిల్స్ అంటే ఎట్లా చేస్తే మనం ఏ రూట్ లో పోతే అడిగే పద్ధతి ఎట్లా ఉండాలి, ఎవరికి డొనేట్ చేయాలని చాలా నేర్చుకున్నాం. నాకు ఒకసారి చెప్పండి సార్ టెక్నిక్స్. ఆ టెక్నిక్స్ 30,000 కట్టాలి, ఫ్రీగా చెప్పరు.
ఇస్తా సార్ ఏముంది. మా దగ్గర స్పెషల్ అది. ఎందుకంటే ఫాస్ట్ గా సెక్స్ అవ్వాలని చెప్పి అదే అవును సార్. ఇది ఆగస్ట్ 60,000 పెట్టండి, వచ్చేస్తా సాయంత్రం కల్లా. రేపు గుడ్ న్యూస్ షేర్. ఓకే ఓకే సార్, తప్పకుండా తప్పకుండా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.